తిరుచానూరులో వైభోగంగా గంగమ్మ జాతర. తిరుచానూరులో గంగమ్మ జాతర సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారాణి పట్టు వస్త్రాలు సమర్పించారు. సుధారానికి సాదరంగా స్వాగతం పలికిన చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్. తిరుచానూరులో గంగమ్మ జాతర సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారాణి బుధవారం ఉదయం తిరుచానూరులో పొక్కాలమ్మ గుడి దగ్గర జరుగుతున్న గంగమ్మ జాతరకు పసుపు కుంకుమ గాజులతో కూడిన సారెను తిరుచానూరు 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. తిరుచానూరు తెలుగుదేశం సీనియర్ నాయకుడు సిఆర్ రాజన్ ఆమెకు సాదరంగా స్వాగతం పలికి అనంతరం నడివీధి గంగమ్మ దర్శనం చేయించారు. అనంతరం సుధారాణి అమ్మవారికి హారతి ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు ప్రజలందరూ ఎల్లప్పుడూ ఇలాగే గంగమ్మ జాతర చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆ గంగమ్మ ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సిఆర్ రాజన్, తనయుడు తేజేశ్వర్, కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ మోహన్ రెడ్డి, సాయి రాయల్, వెంకీ రాయల్, మునిరత్నం రెడ్డి, డిస్కో శివ, వాసు, మణికంఠ, శివ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి కొంచెం సైడ్ వచ్చారు. ఇంకా సగం చాలు ఇచ్చారు. చాలు కదా సగం చాలు. ఓకే ఓకే కానీ
ఉండద్దామా ఇస్తుంది మొత్తం వచ్చే బయట వచ్చే గురు కొద్దిగా ఏదేదో గురు గుండె వస్తుంది గురు పక్కన గురు ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ ఒకటి
ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక్కడ తిరుచానూరుకు వచ్చామండి మొట్టమొదటిసారిగా ఎలక్షన్ అయిన తర్వాత. మొక్కు తీర్చుకోవడం అండ్ గంగమ్మ ఉన్నారు పూజ చేయడానికి అని వచ్చాం. సో ఇదే ఆశీస్సులు, ఇంతే ఆదరాభిమానాలు ముందర కూడా ఉండేటట్టు మేము నడుచుకుంటాం. ఇప్పటికిప్పుడు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయండి 5 సంవత్సరాల్లో. ఈరోజు మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది. కొద్ది టైం, ఒక 2 నెలలు అలా ఉంటే అన్నీ చెక్కబడతాయి. ఏ సంస్థలో ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో ₹1 లేదు, ఏమీ లేదు. సో అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసి మేము మాట ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాం. ఈ ఆదరాభిమానాన్ని, ఈ గౌరవాన్ని అలాగే కాపాడుకుంటూ ముందుకెళ్తాము. ఖచ్చితంగా ముందుకెళ్తాం. తిరుచానూరు ప్రజలకందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అండ్ మేము మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఇలా ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. అండ్ ఎప్పుడు కూడా ఇలాగే ఈ పూజలో పాల్గొనాలని, అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలని, అమ్మ ఆశీస్సులు కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. గెలిపించారు అందరూ కూడా, ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మొట్టమొదటి విజయంగా తిరుచానూరు నేను చెప్తున్నా. గంజాయి అనేది ఈరోజు కనబడలేదు. మొన్నటిదాకా మన రూలింగ్ రానంత వరకు కూడా గంజాయి కనబడతా ఉంది. ఈరోజు గంజాయి ఎక్కడ కనబడలేదు. ఇది మన నైతిక విజయం. అంటే మనం చూస్తేనే భయపడే విధంగా దాన్ని ఎవరు మనం లీడర్లు ఎంకరేజ్ చేయం కాబట్టి, నానిగారు కానీ సుధారెడ్డి కానీ వీళ్ళెవరు ఎంకరేజ్ చేయరు కాబట్టి ఈరోజు తిరుచానూరులో గంజాయి అనేది కనబడలేదు. ఒకప్పుడైతే ఎలక్షన్ ముందు అయితే విరివిగా కనబడేది, విరివిగా జనాలు ఉండేవాళ్ళు గంజాయి తాగిన వాళ్ళు. ఈరోజు అలాంటిది లేదు కాబట్టి చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నలుగురు, కిషోర్ రెడ్డి గారు, అలా హరేరామ్ గారు, మోహన్ రెడ్డి గారు, మునరత్నం రెడ్డి గారు, మన సాయి, అందరూ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 30 లక్షలు ఖర్చుంటే కూడా ఒక్క పైసా డబ్బు లేకపోయినా ధైర్యంగా ముందుకొచ్చి అందరూ కూడా యూత్ అంతా కూడా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఎప్పుడు లేనంతగా గొప్పగా దీన్ని జరిపించారు. ఇది అందరికీ ఆనందదగ్గ విషయం. తిరుచానూరులో కూడా ఇది గొప్ప చరిత్రగా ఉంటుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఇలాగే మేడం గారు అలాగే నానిగారు కూడా ప్రజలతో మమేకమై రోజు రోజు ఇంకా గ్రాఫ్ను పెంచుకోవాలని, ఆ అమ్మవారు వచ్చేసారి కూడా వాళ్ళ విజయానికి ఆమె అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం తిరుచానూరు ప్రజలకి, మీడియా వాళ్ళకి, మేడం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.